ఉంది. ప్రియమైన సహోదరి, దేవునికి విరోధమైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. మనం ఎవరో అతీతులం కాదు. ఆకాశం నుండి ఊడిపడిన దేవదూతలు ఎవరైనా ఉన్నారండి? రామచంద్రపురంలో రాజమండ్రి నుంచి వచ్చిన మేమైతే కాదు, మీరేమో నాకు తెలీదు. మనుషులమే కదా, అందరం మనుషులమే. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడని ఉంది 103వ కీర్తనలో. ఈ మంటి దేహంలో పాప స్వభావాన్ని కలిగిన మనకు కొన్నిసార్లు చాలా భయంకరమైన ఆలోచనలు రావచ్చు. అపవాది శోధించినప్పుడు, నువ్వు ప్రార్థనలో మెలకువగలిగి లేనప్పుడు, నిన్ను బలహీనపరిచే ఆలోచనలు అపవాది కలుగచేసినప్పుడు, అది ఆలోచన లెవెల్లోనే నువ్వు ఆపేయాలా. డోంట్ లెట్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఆ ఆలోచన నీ నోటి ద్వారా, నీ మాటల గుండా దాన్ని బయటకు రానివ్వకు. యోబు యొక్క భార్య స్తుతిస్తున్న తన భర్తను దేవుని దూషించమని ప్రేరేపిస్తాం. ఎంత విడ్డూరం అండి, ఎంత విడ్డూరం ఇది. అంటే శ్రమ రాగానే ఆమె అనుకుంటుంది, ఇంకా దేవుడు మనల్ని ప్రేమించట్లేదు, ఇంకా దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, ఇంకెందుకయ్యా నువ్వు దేవుని స్తుతించటము, ఇంకెందుకయ్యా నువ్వు దేవుని విడవకుండా పట్టుకోవడం. గొప్ప విషయం ఏంటంటే, యోబు భక్తుడు భార్య మాట వినలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. He was not influenced by his wife. నా భార్య దేవునికి వ్యతిరేకమైన మాట చెప్తే నేను వినలేదు. అందుకే యోబు